ఫ్రెండ్స్ అక్టోబర్ ఎండ్ అయిపోయింది, నవంబర్లోకి ఎంటర్ అయిపోయాం. మనం వీడియోలో నవంబర్లో రాబోతున్న మొబైల్స్ గురించి చూద్దాం. పక్కాగా వస్తాయన్న మొబైల్స్ గురించే మాట్లాడతాను. రావచ్చు ఇవన్నీ అనవసరం మనకి. పక్కాగా చాలా మంది వివో X300 సిరీస్ అడుగుతున్నారు. అవి మీకు డిసెంబర్లో వస్తాయి, నవంబర్లో అయితే రావు. నవంబర్లో డేట్ ప్రకారం వద్దాం మనం ఏ ఫోన్స్ ఎప్పుడప్పుడు లాంచ్ అవుతున్నాయో. ఫస్ట్ నవంబర్ 5th ఒక ఫోన్ అయితే లాంచ్ అవుతుంది మోటరోలా నుంచి. మోటరోలా G67 పవర్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు దీన్ని. సో దీనిలో హైలైట్ ఏంటంటే ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది, 7S Gen 2 ప్రాసెసర్ తో 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రైస్ 15,000 రూపాయల లోపు దీన్ని తీసుకొని వస్తారు. ఇది ఒక ఫోన్ నవంబర్ 5వ తారీఖు మోటరోలా నుంచి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ నవంబర్ 13వ తారీఖు OnePlus నుంచి ఫోన్ వస్తుంది, OnePlus 15R గురించి మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు. OnePlus 15R ఇప్పుడు రావట్లేదు, 15R కొద్దిగా లేట్ అవుతుంది. ప్రెజెంట్ వచ్చేది మాత్రం OnePlus 15 ఒకటే వస్తుంది నవంబర్ 13వ తారీఖు. ఇది ఫస్ట్ ఫోన్ ఇండియాలో 8 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తున్న ఫోన్. మొత్తం 3 ఫోన్స్ వస్తున్నాయి 8 Elite Gen 5 తోటి నవంబర్ మంత్ లో. ఫస్ట్ ఇదే వస్తుంది OnePlus 15 మార్కెట్ లోకి. అదే రోజు నవంబర్ 13వ తారీఖు ఈవినింగ్ సేల్ కూడా తీసుకుని వస్తారు. ఈవినింగ్ 8 PM కి నుంచి సేల్ కూడా అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ మీకు 1.5K డిస్ప్లే తో వస్తుంది, AMOLED డిస్ప్లే. OnePlus 13 చూసుకున్న 2K డిస్ప్లే ఉండేది, ఇప్పుడు 1.5K తగ్గించి రిఫ్రెష్ రేట్ పెంచారు. ఇది 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, గేమింగ్ ఫోన్ లా దీన్ని తీసుకొని వస్తున్నారు. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, మెయిన్ వైడ్ టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7300 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. IP6869 రేటింగ్ తో ఉంటుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. అండ్ ప్రైస్ అరౌండ్ 65,000 దగ్గర పెట్టొచ్చు. చూద్దాం మరి ఎంత ప్రైస్ తెస్తారో, నవంబర్ 13 తెలుస్తుంది. నెక్స్ట్ నవంబర్ 18వ తారీఖు ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వస్తున్నాయి. X9 Pro వీటి కాంపిటీటర్సే X300 సిరీస్ వివో నుంచి. అవి డిసెంబర్లో వెళ్ళిపోయినాయి. ఫస్ట్ ఇవే వస్తున్నాయి X9 Pro. అండ్ X9 మీకు ఈ టెలి కన్వర్టర్ లెన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వస్తాయి దీనికి. ఫస్ట్ టైం మనం ఫైండ్ X9 సిరీస్ లో ఈ లెన్స్ అయితే చూస్తున్నాము, ఇంతకుముందు అయితే లేవు. అండ్ ఇది ఖచ్చితంగా గట్టి కాంపిటీటర్ అని చెప్పొచ్చు ఒప్పో ఫైండ్ X9 Pro X300 Pro కి, వివో X300 Pro కి. చాలా మంది అడుగుతున్నారు ఒప్పో ఫైండ్ X9 Pro గురించి. ఇది నవంబర్ 18వ తారీఖు అయితే వస్తుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటాయి వీటిలో. ఈవెన్ వివోలో కూడా మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. మీడియాటెక్ ప్రెజెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఫోన్స్ అయితే వస్తాయి. అండ్ 1.5K డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 200 మెగాపిక్సెల్ టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ ఉంటాయి X9 Pro లో. అదే బేస్ మోడల్ X9 లో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో లెన్స్. 200 అయితే కాదు. X9 Pro లో మీకు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. X9 లో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 7500 mAh బ్యాటరీతో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, IP6869 రేటింగ్ కూడా ఉంటుంది. మెయిన్ ఫోకస్ మాత్రం ఇది కెమెరా మీదే ఉంటుంది X9 Pro ది. నవంబర్ 18వ తారీఖు వస్తే ఇండియాలో, ఇది కూడా కన్ఫర్మ్ డేట్. నెక్స్ట్ ఇంకొకటి కన్ఫర్మ్ గా వచ్చే ఫోన్ iQOO నుంచి. iQOO 15 నవంబర్ 26వ తారీఖు అయితే వస్తుంది. ఇది కూడా కన్ఫర్మ్ చేసిన డేట్ iQOO. దీనిలో మీకు 2K డిస్ప్లే ఉంటుంది, LTPO ప్యానల్ ఇది. ఇది మీకు Samsung M14 డిస్ప్లే. సేమ్ డిస్ప్లే మీరు iPhone 17 Pro Max లో కూడా చూడొచ్చు. అండ్ ప్రాసెసర్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ఉంటుంది వీళ్ళది iQOOది. ఇది మేజర్ గా గేమింగ్ మీద వీళ్ళు ఫోకస్ చేసేది. గేమింగ్ సంబంధించి అన్ని ఉంటాయి. కెమెరా సెటప్ సేమ్ మీకు ఏదైతే OnePlus లో ఉంది అదే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, మెయిన్ వైడ్ టెలిఫోటో. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP6869 రేటింగ్ తో వస్తుంది. ఇది OnePlus తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా కొద్దిగా తక్కువ రేట్లోనే వస్తుంది. 55,000 నుంచి 60,000 మధ్యలో ఎక్కడైనా ప్రైస్ అయితే పెట్టవచ్చు iQOO 15. అండ్ దీని కాంపిటీటర్ కూడా ఒకటి వస్తుంది రియల్మీ నుంచి, రియల్మీ GT8 Pro. ఇది నవంబర్లో 100% వస్తుంది. కాకపోతే డేట్ ఇంకా వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. రూమర్ డేట్ అయితే మాత్రం నవంబర్ 20వ తారీఖు రాబోతున్నట్టు రూమర్ డేట్ అయితే వస్తుంది GT8 Pro. ఇది కూడా చాలా బాగుంది ఫోన్. దీనిలో మీకు 2K డిస్ప్లే ఉంటుంది, కాకపోతే LTPS ప్యానల్ ఇది. అండ్ దీనిలో కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ మిగతా OnePlus 15 కానీ లేకపోతే iQOO 15 కానీ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా. దీనిలో టెలిఫోటో లెన్స్ మారుతాయి. మెయిన్ వైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటాయి, టెలిఫోటో లెన్స్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇది దీనికి ఒక అడ్వాంటేజ్ వీటితో కంపేర్ చేస్తే. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, కాకపోతే కెమెరాలో రీకో పార్ట్నర్షిప్ అయితే ఉంది, జపాన్ బ్రాండ్ ఇది కెమెరా సంబంధించి. ఇది ఒకటి అడ్వాంటేజ్ దీనికి. అండ్ ఇంకొకటి ఇది కూడా 8 Elite Gen 5 తోనే వస్తుంది. సెపరేట్ గా వీళ్ళు ఇంకొక చిప్ యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు, R1 చిప్ అని యూస్ చేస్తున్నారు. కాకపోతే ఇండియాలో దాని పేర్లు బ్యానర్ లో చూస్తే మాత్రం హైపర్ విజన్ చిప్ అని చెప్పేసి పెట్టారు. గేమింగ్ మీద ఫోకస్ చేశారు, కెమెరా కూడా ఫోకస్ చేశారు, అన్ని డిపార్ట్మెంట్ కేర్ అయితే తీసుకుంటున్నారు. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 120 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP6869 రేటింగ్ తో వస్తుంది. అండ్ దీనిలో కెమెరా మోడల్ ఉంది కదా, ఈ డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు.
మనకు నచ్చినట్లు చేంజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చూడాలి, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫోన్ అయితే. వచ్చాక చూద్దాం. GT8 Pro ఇది కూడా మీకు నవంబర్లో 100% అయితే వస్తుంది. అండ్ ఇంకొక ఫోన్ కూడా నవంబర్లో వస్తుంది. కాకపోతే ఇది లాస్ట్ 1 month నుంచి చెప్తున్నాను నేను, వస్తుందని చెప్పేసి. వీళ్ళు వెళ్ళి చూడండి, లావా పేజ్కి వెళ్ళి చూస్తే మీకు కమింగ్ సూన్ అని చెప్పేసి పెడుతూనే ఉంటారు పోస్టులు. వీళ్ళు ఇంతవరకు ఈ ఫోన్ తీసుకురావాలి. లావా అగ్ని 4 గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ ఫోన్ నవంబర్లో తీసుకొస్తాం మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళ మీద నమ్మకం పోయింది, తీసుకొస్తారు లేదో చెప్పలేము. ఎగ్జాక్ట్ డేట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ కూడా రావచ్చు. మెటల్ బాడీ టేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఈసారి మెటల్ బాడీతో లావా అగ్ని 4 రాబోతుంది. అండ్ దీని డిజైన్ చూస్తే పాత సామ్సంగ్ S series ఫోన్స్ డిజైన్ గుర్తొస్తూ ఉంటుంది. అండ్ లావా అగ్ని 3లో మనకి బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉండేది కదా, అది పీకేసారు ఇప్పుడు. లావా అగ్ని 4లో మీకు బ్యాక్ సైడ్ ఎట్లాంటి డిస్ప్లే అయితే ఉండదు. ఇవి మీడియాటెక్ ప్రాసెసర్ తో రావచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 7000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. AMOLED డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి రూమర్డ్ స్పెక్స్ ఈ ఫోన్ సంబంధించి. అండ్ ఈ ఫోన్ కూడా చాలా రోజుల నుంచి టీచ్ చేస్తుంది రావా. ఈ ఫోన్ కూడా నవంబర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మిగతా నేను చెప్పిన ఫోన్స్ అన్ని 100% అయితే మీరు నవంబర్లో అయితే చూస్తారు. ఇంకో కొత్త బ్రాండ్ కూడా మార్కెట్లోకి రాబోతుంది. నవంబర్ 19వ తారీఖు వీళ్ళు ఫోన్ తీసుకొస్తున్నారు. వర్బుల్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ ఇది. వీళ్ళు టీవీలు తీసుకొచ్చారు ఇప్పటి వరకు, TWS కూడా తీసుకొని వచ్చారు. ఇంటికల్ అనే కంపెనీకి సంబంధించిన బ్రాండ్ ఇది. ఇదే కంపెనీ కింద ఏసర్ బ్రాండ్ కూడా ఉంటుంది. రీసెంట్ గా ఏసర్ మొబైల్స్ మీరు చూసారు కదా, వీళ్ళే తీసుకొని వచ్చారు. మేబీ ఏసర్ ఫోన్స్ వీళ్ళు రీబ్రాండ్ చేసి తక్కువ రేట్లో వర్బుల్ బ్రాండ్ మీద తీసుకొని వస్తారేమో చూడాలి. వీళ్ళు నవంబర్ 19వ తారీఖు ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లయితే టీచ్ చేస్తున్నారు. ఇది కొత్త ఎంట్రీ నవంబర్ లో. ఇవి నవంబర్ లో 100% వచ్చే ఫోన్స్ అయితే. వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏం ఫోన్స్ వస్తున్నాయో నెక్స్ట్ మంత్ లో. ఈ మంత్ లోనే నవంబర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.